అవసరం లేదని చెప్పాను కదమ్మా. అసలు కళ్యాణ ఘడియలు దగ్గర పడకపోతే వ్యవహారం ఇంతవరకు రాదు, మీరిక్కడి వరకు రారు. కళ్యాణం జరుగుతుంది, కానీ ఊహకి అందని విధంగా జరుగుతుంది. తలరాతలు మార్చడం ఎవరి తరం? నిజమే గురుజీ, అన్నీ మనం ఊహించినట్టే జరగాలని లేదు. కానీ కళ్యాణం జరుగుతుందన్నారు కదా, అది చాలు. అయితే నిశ్చితార్థం అయిన వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాం గురూజీ. మీరు చేయాల్సింది మీరు చేయండి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఇక మీరు సెలవు తీసుకోండి. వదినా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. గురూజీ, మీరు చెప్పిన తర్వాత చాలా ఆరా తీసాం గురూజీ. మృదులకి పెళ్ళవలేదు. మేం చూసిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది. అయినా మీరిలా మాట్లాడుతుంటే ఏదో తెలియని భయం. చెప్పాను కదమ్మా, నిజమెప్పుడూ చేదుగానే ఉంటుంది, వినడానికి కష్టంగానే ఉంటుంది. కాని చివరికి ఆయన నిర్ణయించిందే జరుగుతుంది. ఎప్పుడు ఎవర్ని ఎక్కడికి పంపిస్తాడో, ఎవరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పిస్తాడో ఆయన లీలలు అంత సులువుగా అర్థం కావు. ఈడు నన్ను చూస్తే లోపలికి పోనీయడం, నా బిడ్డ దగ్గరికి పోనీకి ఇన్న ఆటంకాల. జైలు గోడలే దూకినోన్ని ఈ గోడెంత? మృదులా, నా బంగారు తల్లి, ఎక్కడున్నావమ్మా? ఇది నాన్న గొంతే. మృదుల బంగారు తల్లి, మీ నాన్న వచ్చాడమ్మా. నాన్న, తల్లి, నాన్న, నా బంగారు, నా బంగారు తల్లి, ఎట్టున్నావమ్మా? నాన్న, మీరెలా వచ్చారు నాన్న? ఎప్పుడొచ్చారు? నన్నెవరు ఆపుతారమ్మా? నా బిడ్డ పాపం ఈ కన్న తండ్రి కోసం అల్లాడిపోతుందని చెప్పా, వదిలేశారు. నువ్వెలా ఉన్నావు తల్లి? ఆ రోజు నా చేతుల మీదుగానే పెళ్లి చేయాలనుకున్నాను. కాదు, నీకు నచ్చినోనే పెళ్లి చేసుకుంటానన్నావు. అయినా నా మనసు మార్చుకుని 4 అచ్చింతలేసే లోపు ఆ మాయదారి పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారమ్మా. నా గుండె తరుక్కుపోయింది తల్లి, నిన్ను వదిలేసి వెళ్తాంటే. అయ్యో నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అదే తల్లి అలాగను? కన్న బిడ్డను చూడటానికి కన్న తండ్రి రాకూడదా? ఈ మాట ఎవరైనా అనొచ్చు. కన్న బిడ్డవి నువ్వు అనొచ్చో చెప్పు. నువ్వు అలా అంటుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ పరిస్థితులు మీకు తెలియవు. మొన్న మీరు వచ్చినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. అవును కదూ, మర్చిపోయా. నాకు జరిగిన అవమానానికి
ఈ అర్జున్ ప్రసాద్ ఇంట్లో మళ్ళా అడుగు పెట్టకూడదు. కానీ ఏం చేయరు తల్లి, నా బిడ్డవి నువ్వు ఉన్నావు, రాక తప్పలేదు. అవును, ఇంకా ఇక్కడ ఉండాల్సిన కర్మేడు తల్లి, పెళ్ళైపోయింది కదా. కాలు మీద కాలేసుకుని అత్తారింట్లో ఉండాల్సిందే పోయి ఇంకా ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకేంటి? పదమ్మా, అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిపోదాం, పద. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండదా? నాన్న వదలండి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అమ్మ వాళ్ళు వచ్చేస్తారు నాన్న, ముందు మీరు బయలుదేరండి. ఇక్కడ పరిస్థితులు మీకు తెలియవని చెప్తున్నాను కదా, వెళ్ళండి నాన్న. ఏంటో మా పరిస్థితులు, దేనికంత భయపడుతున్నావు? నాకు చెప్పదలే, మీ నాన్న ఈరస్వామి చూసుకుంటాడు. అయ్యో నాన్న, ఇప్పుడు మీకు అవన్నీ చెప్పే పరిస్థితి లేదు. ముందు ముందు మీరు బయలుదేరండి నాన్న, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. మీరు బయలుదేరండి నాన్న. నాన్న ప్లీజ్, నాన్న బయలుదేరండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్. నువ్వు ఇంత భయపడుతున్నావంటే ఏటో జరిగినా తల్లే. ఏం లేదు నాన్న, మీకు దండం పెడతాను, ప్లీజ్ నాన్న వెళ్ళిపోండి. నాన్న ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్తాలే గాని, అవును మెళ్ళో తాలిబొట్టే తల్లి. కాళ్ళకి మెట్టెలు లేవు, పాపిట్లో కుంకుమ లేదు, ఏటైనా తల్లి? ఏటైనా తల్లి చెప్పు తల్లి. ఏం లేదు నాన్న. చెప్పమ్మా, ఏం లేదంటావేంటి? తాలిబొట్టు లేకుండా ఎలా ఉన్నావమ్మా? ఏటైనా తల్లి? నాన్న అది ఏం లేదు. కొంపు తీసి అల్లుడు చచ్చిపోయాడా ఏడ్తల్లి? అది నోరా లేకపోతే ఇంకేమన్నానా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? కన్న కూతురుతో ఒక తండ్రి అనాల్సిన మాటలేనా ఇవి? నాతో పెట్టునా తల్లి? పెళ్ళైన ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడే కదా చూసినాను. మొగుడు చచ్చిపోయిన ఆడితే ఇవన్నీ తీసేస్తుందమ్మా. నువ్వు కూడా తీసేసేసరికి అల్లుడు చచ్చిపోయాడేమో అనుకున్నా. కొంప తీసి పోలేదు కదా. నాన్న ఆపుతావా? చెప్తే అర్థం కావట్లేదా? తాళి పొట్టు తీయలేదు. ఇదిగో అయితే లోపలెందుకు దాచుకున్నావు తల్లే? కాలికి మెట్టెలు కూడా లేవు. ఏటో జరిగినది, అదేంటో నాకు తెలియాలి. అదిగో అదిగో మళ్ళీ దాచెత్తున్నావు. ఏటైనదో చెప్పు తల్లే. నాన్న నేను ఇప్పుడు మీకేమీ చెప్పలేను. అమ్మ వాళ్ళు వచ్చేస్తారు.
మీరు వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళను తల్లి. నా బిడ్డ బతుకు ఏటైనదో తెలియకుండా ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావు? అల్లుడు బాగానే ఉంటే మరి నువ్వు ఇవన్నీ ఎందుకు తీసేశావు? ఇద్దరు గొడవ పడ్డారా? నిన్ను గాని వదిలేశాడా? చెప్పు తల్లి. ఆ రోజు బంగారం లాంటి సంబంధం తెత్తంటే నిన్ను ప్రేమించానని చెప్పి ఆ పెళ్లి ఆపి మరి నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలేస్తాడా? నా బిడ్డకు అన్యాయం చేస్తే ఊరకొనేది లేదు. నాన్న, నిన్ను మోసం చేసినాడు కదో, చెప్పు తల్లి. ఎవరు ఎవరిని మోసం చేయలేదు నాన్న. అందరూ బాగానే ఉన్నారు. మీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళిపోండి నాన్న. నీకోసం వచ్చిన తల్లి, నిన్ను వదిలి వెళ్ళమని మాత్రం చెప్పొద్దు. ఉండి ఏం చేస్తారు? ఒకసారి మీరు రావడం వల్ల ప్రశాంతంగా ఉన్న జీవితాలన్నీ ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయాయి. ఆ రోజు మీరు మారిపోతారని మాటిస్తే మీతో వచ్చాను, కానీ మీరు మారలేదు నాన్న. మీరు మాట మీద ఉండే మనిషి కాదు. మీరు ఇంకొక క్షణం ఇక్కడున్నా పెద్ద గొడవలు అయిపోతాయి నాన్న. మీకు నిజంగా ఈ కన్న బిడ్డ మీద ప్రేమే ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాన్న. తల్లి, ఇంకా ఈ జీవితాన్ని చిక్కుల్లో పెట్టద్దు నాన్న. వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అలాగే తల్లి, నేను వెళ్ళిపోతాను. కానీ ముద్దు ముట్టి 3 రోజులైంది తల్లి. నీ చేత్తో ఒక ముద్దు పెట్టవా? బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంది తల్లి. ఇంత ముద్ద పెట్టి తినేసి వెళ్ళిపోతాను. దేవుడా, ఇంతకన్నా నరకం ఏ పెట్టు కొట్టుద్ది? ఎందుకే పరిస్థితి కల్పించాం? అమ్మ మానసి వచ్చేస్తారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, అదిగా రామ్మా, రా. ఆకలేతుందమ్మా. అమృతంలో ఉందమ్మా. బాగుందమ్మా. అమ్మాయా, ఇప్పుడు కడుపు చల్లగా ఉందమ్మా. ఇప్పుడు చెప్పు తల్లి, నీ మెల్లో తాళెందుకు దాచావు? కానికి మెట్టలు ఎందుకు లేవు? అల్లుడు ఏమైపోయాడు? అయ్యో, మళ్ళీ మొదటికొచ్చారేంటి అన్న? అమ్మ వాళ్ళు వచ్చేస్తారు, ముందు మీరు బయలుదేరండి. కడుపు నిండా తిండెట్టా. ఈ ఒక్క మాట కూడా చెప్పు తల్లి, ప్రశాంతంగా వెళ్ళిపోతా. చెప్తే అర్థం కావడం లేదా? వెళ్ళండి నాన్న. నాన్న, అదిగో అమ్మ మానసి వచ్చేసారు,
ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు చెప్తే గాని ఇక్కడి నుంచి కదలను. చెప్పిన మాట వినకుండా ఎందుకు ఇలా నరకం చూపిస్తున్నారు? ఉన్న ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చారా? నాన్న నాన్న వచ్చేసారు, వెళ్ళండి నాన్న ప్లీజ్, మీకు దండం పెడతాను. వచ్చేసారు నాన్న, వెళ్ళండి. నేను మళ్ళీ కలిసి అంతా చెప్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోండి నాన్న ప్లీజ్, మీకు దండం పెడతాను నాన్న. వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళండి. నువ్వు ఎంతలా చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను తల్లి, కానీ మళ్ళా వస్తా. నీకు అన్యాయం జరిగితే మాత్రం సూత ఊరుకోను. సరే సరే నాన్న, ముందు వెళ్ళండి. నీరాస్వామి వెళ్ళండి. మృదుల బేబీ, అక్కడేం చేస్తున్నావు? మృదుల బేబీ, మాన్సి మాన్సి, మృదుల బేబీ మస్తు న్యూస్ తెచ్చిన. అమ్మ అత్త స్వామీజీని కలిసిండ్రు. నీకు గౌరవ్కి ముందు పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించిండ్రు. మృదులా, ఆ చెమట్లేంటి? అంత కంగారేంటి? ఏమైందమ్మా? ఏం లేదమ్మా. అందరి పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలనుకున్నావు, కానీ ఇంట్లో పరిస్థితులన్నీ నీకు తెలిసినవే కదా. తొందరగా పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపిస్తే అక్కడన్నా ప్రశాంతంగా ఉంటావు. ఏమైంది మృదుల బేబీ? ముందే పెళ్లి చేసి పంపిస్తామంటే టెన్షన్ అవుతున్నావా? నిన్ను పంపించడం మాకు మాత్రం ఇష్టమా చెప్పు, కానీ నువ్వు హ్యాపీగా ఉండనీకి వేరే దారి లేదు. కొద్ది రోజులు నువ్వు అమెరికాలో ఉండి అన్నీ సర్దుకున్నాక పర్మనెంట్ గా ఇండియాకి వచ్చేయండి. అప్పుడు అందరం కలిసి ఈడనే హ్యాపీగా ఉండొచ్చు. సర్లే పద. ఎవరాది? వీరస్వామి. ఏయ్ వీరస్వామి, ఏయ్ వీరస్వామి. హలో అమ్మా, మృదుల వాళ్ళ నాన్న వీరస్వామి ఇప్పుడే వచ్చేళ్ళాడమ్మా. వచ్చి వెళ్ళాడా? మరి నువ్వేం చేస్తున్నావురా? గాడిదలు కాస్తున్నావా? నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఇంట్లోకి ఎలా వెళ్ళాడో తెలీదు. అక్కడే ఉన్నాడా? పట్టుకోరావని ముందు. లేడమ్మా, వెళ్ళిపోయాడు. ఛ! దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురికినట్టు వాడు వెళ్ళిపోయాక ఫోన్ చేస్తున్నావా? పట్టుకోవాలని తెలీదు? ఈసారి వస్తే ఫోన్ చేయడం కాదు, కాళ్ళు చేతులు కట్టి పారే. తర్వాత సంగతి నేను చూసుకుంటా. ఆ వీరస్వామి నాకు కావాలి. అలాగేనమ్మా. వస్తాడనుకున్నాను, అనుకున్నట్టే వచ్చి వెళ్ళాడు. ఎలాగైనా వాణ్ణి పట్టుకోవాలి. మృదుల, మధుగారు, మధుగారు. మృదుల, ఏమైంది? ఏంటా కంగారు? మధుగారు, ఏమైంది? మా నాన్న వచ్చారండి.